ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. కర్ణతాళానిలక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్మహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహం కారిణం క్షాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః. శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణ సిహృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవుల ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు మనకు అందించినటువంటి శ్రీ కూర్మ మహాపురాణంలోని 2వ భాగంలో ఉన్న శ్రీ ఈశ్వర గీతను గురుదేవుల అనుగ్రహం వల్ల ఈ కార్తీక మాసము మనము సుసంపన్నం చేసుకున్నాము. ఈశ్వర గీతను ప్రతిరోజు కూడా అధ్యయనం చేస్తూ గురుదేవులు చూపించినటువంటి పితృదేవత యోగ సాధనలో భాగంగా ఒక ప్రత్యేకార్థంతో ఈ బ్రహ్మ విద్యను ఉపాసిస్తూ వస్తున్నాము. నిజానికి ఇవాళతోటి అమావాస్య వచ్చేసింది. మనకు రేపు ఉదయం వరకు ఉంటుంది. అయితే సూర్యోదయంలో అమావాస్య ఉన్న కారణం చేత రేపు అమావాస్య ఉంటుంది. కనుక ఇవాళ రేపు కూడా మన కార్తీక మాస సాధన కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మనము 3 అధ్యాయములు చూసి నిన్న 4వ అధ్యాయంలో ప్రవేశించాము. ఈ 4వ అధ్యాయంలో స్వామివారు భక్తి యోగం గురించి చెప్తున్నారు. ఇప్పటి వరకు పరమేశ్వరుడు తన ఈశ్వర గీతలో ఒకే సింహాసనం మీద తాను నారాయణుడు ఇద్దరు కూర్చుండి వైష్ణవ పురాణంలో పరమేశ్వరుడే పరమాత్మగా చెబుతున్న అద్భుతమైనటువంటి గీత ఇది. భగవద్గీత వంటిది ఇది. ఇందులో స్వామివారు అద్వైత స్థితిని మనకు చెబుతున్నారు. స్వామి నారాయణుడికి తనకు భేదము లేదని, తానే నారాయణుడని, నారాయణుడే తానని, తానే ఈ సమస్త జగత్తుకు కూడా కారణమని, తాను ఆ పరబ్రహ్మ స్వరూపము అని, పరమాత్మ అని మహేశ్వరుడు చెప్తున్నాడు, పరమేశ్వరుడు చెబుతున్నాడు. 3వ అధ్యాయం వరకు మనకు సాంఖ్య దర్శనాన్ని చెప్పాడు, అలాగే యోగ దర్శనాన్ని పరిచయం చేశాడు. ఇక ఈ 4వ అధ్యాయంలో భక్తిని పరిచయం చేస్తున్నాడు. భక్తిని పరిచయం చేస్తూ భక్తులు అంటే ఎవరు, వారిని తాను ఎలా చూడాలి, భక్తులు తనను ఎలా చూడాలి, భక్తులలో తనను ఎలా చూడాలి అనేటువంటిది చెప్తున్నాడు. అంటే పరమాత్మను ఏ విధంగా భక్తులు అర్చించాలి, అలాగే భక్తుల పట్ల ఇతరులు ఎలా ఉండాలి,
అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. చాలా మందికి ఈ అంతరములు తెలియవు. ఎందుకు అనంటే భక్తి అంటే ఏమిటో తెలియదు, భక్తులు అంటే ఏమిటో తెలియదు, భగవంతుడు అంటే ఏమిటో తెలియదు, భాగవతులతోటి ఎలా ఉండాలో అసలు తెలియదు. కనుక పరమేశ్వరుడు ఈ భక్తికి సంబంధించినటువంటివి ఈ 4వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నాడు, ప్రధానంగా చెప్తున్నాడు. ఏ విధంగా భక్తి యోగాన్ని మనము సాధించాలో చెప్తున్నాడు. బ్రహ్మవాదులందరికీ కూడా శ్రద్ధగా వినండి. ఈ సమస్తాన్ని నడిపిస్తున్న దేవదేవుని మాహాత్మ్యం చెబుతాను అని. మాహాత్మ్యము అనగానే భక్తికి సంబంధించినది. మహిమలు తెలుసుకోవడము, ఆ భగవంతుని పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండడము, ప్రేమ కలిగి ఉండడము వల్ల భక్తి ఏర్పడుతుంది. కనుక ముందు ప్రేమ ఏర్పడాలి అనంటే మనకు ఈ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ వల్ల ప్రేమ కలుగుతుంది. అందుకని ఎవరికైతే శ్రద్ధ లేదో, ఎవరికైతే ప్రేమ లేదో వారికి భక్తి కలగదు. కనుక శ్రద్ధగా వినండి అని మొదటి రహస్యాన్ని స్వామి చెబుతూ, ఇదిగో ఇప్పుడు మీకు భక్తి యోగాన్ని చెబుతాను అని మొదటి శ్లోకంలో చెబుతూ దేవదేవుని పరమేశ్వరుని మాహాత్మ్యంగా ఈ 4వ అధ్యాయాన్ని చెప్తున్నాడు. జీవులు సర్వోత్తమమైన భక్తితో తప్ప నన్ను వివిధ తపస్సులతో గాని, దానంతో గాని, యజ్ఞంతో గాని తెలియడం శక్యం కాదు అని చెప్పాడు. ఇప్పటి వరకు మనకు 2 విధాలు చెప్పాడు. అంటే పరమాత్మను సాధన చేయడానికి ఏమేంటి? సాంఖ్యం ఒకటి, యోగం ఒకటి. ఇప్పుడు భక్తిని చెప్తున్నాడు. కనుక సర్వోత్తమమైన భక్తి అంటే ఇక్కడ భక్తికి మళ్ళీ విశేషం ఒకటి ఉంది. ఆ విశేషం ఏంటి? సర్వ ఉత్తమమైన భక్తి. ఇదేంటి స్వామి, భక్తిలో మళ్ళీ ఈ భేదాలు ఉంటాయా అంటే ఉంటాయి. ఇందులో తామస భక్తి అని, సాత్వికమైనటువంటి భక్తి అని 2 ఉంటాయి. తామసమైనటువంటి భక్తి అని అంటే ఇదిగో మనం ఈ ఇంటర్నెట్లో కనుక చూస్తే కొంతమంది పరమ నీచంగా నికృష్టమైనటువంటి పోస్టులు పెడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నిజానికి నాస్తికులు, భక్తి అనే ముసుగులో ఉన్నటువంటి రాక్షసులు అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకున్నది తామస భక్తి. కనుక ఆ తామసమైనటువంటి భక్తి కాదు, సర్వోత్తమమైన భక్తితో తప్ప నన్ను చేరుకోలేరు అని 2వ శ్లోకంలో స్వామి చెప్తున్నాడు. అది కూడా ఏమిటి? శుద్ధ సాత్వికమైనటువంటి భక్తి మనకు కావాలి. అది ఉన్నప్పుడు మాత్రమే. ఇక అది తప్ప తపస్సులు చెయ్యి, దానాలు ఇయ్యి, యజ్ఞాలు ఇయ్యి, ఏం చేసినా సరే నన్ను నువ్వు చేరుకోలేవు అని చెప్తున్నాడు. ఎవరికి? మునీశ్వరులకు. ఏమని చెప్తున్నాడు? నేను సర్వగతుడను, సర్వ పదార్థాల లోపలను ఉంటాను. ఐ డ్వెల్ ఇన్ ఆల్ మేటర్స్. మేటర్ అని అంటే ద్రవ్యము, పదార్థము. నిన్న మనం చెప్పుకున్నాం కదా 3వ అధ్యాయంలో సాంఖ్య దర్శనంలో చెప్పుకున్నాం కదా. మేటర్ ఒకటి, టైం ఒకటి, ఎనర్జీ ఒకటి. కనుక ఇందులో సర్వ పదార్థాల లోపల ఎవరుంటారు? నేనే ఉంటాను, పరమేశ్వరుడు ఉంటాడు. నేను సర్వగతుడను, సర్వసాక్షిని. మళ్ళీ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈజ్ ఎ స్పెక్టేటర్, ఆయన సాక్షి. మైదానంలో 11 మంది కలిసి 22 మంది ఒక ఎంపైర్ని పెట్టుకుని క్రికెట్ ఆడుతూ ఉండవచ్చు కాక 11 కోట్ల మంది, 1100 కోట్ల మంది వీలైతే వీళ్ళు చూస్తూ ఉండేవాళ్ళే కదా.
ఆడేవాళ్ళు మాత్రం ఆ 22+1 ఎంపైర్, ఇద్దరు ఎంపైర్లు పెట్టుకుంటే పోనీ 22, 24. కనుక 24 మంది మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ స్పెక్టేటర్స్. కనుక సాక్షి అని అంటే ఇక్కడ ఏమిటి? చూసేవాడు అని, ఆడేవాడేది కాదు. కనుక ఇక్కడ ఎవరు ఆడేది? ప్రపంచము. ఈయన సాక్షి మాత్రుడనై ఉంటాడు. కనుక సర్వసాక్షి. మళ్ళీ ఏదో కొన్నింటిని చూసి కొన్నింటిని చూడకుండా వదిలేసే రకం కాదు ఆయన. అన్నింటినీ చూస్తూ ఉండేవాడు, సాక్షి మాత్రుడై చూస్తూ ఉండేవాడు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటనంటే ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ 22+2 24 మంది ఆడటం మీదే దృష్టి ఉంటుంది, కానీ నన్ను ఎవరు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలవదు కదా. ఇక్కడ కూడా అంతే, సాక్షి సర్వసాక్షి మనల్ని చూస్తూ ఉంటాడు, కానీ ఆయన్ని ఎవరు తెలుసుకోలేరు. ఎందుకని? వాళ్ళు ఆటలో లీనమైపోయి ఉంటారు కనుక. ఎవడిలో ఈ సర్వస్వము ఉన్నదో, ఎవడి సర్వస్వంలోనూ ఉన్నాడో, పరుడో, అన్నింటికీ పరుడో అట్టి నేను ధాతను, విధాతను, కాలుడను, అగ్నిని, విశ్వతో ముఖుడను. చూసా, ఎవనిలో సర్వము ఉన్నదో, సర్వంలో ఎవడు ఉన్నాడో. ఇది అర్థం చేసుకోవడం కష్టం కనుకనే గురుదేవులు పితృదేవత ఉపాసనను చేయమన్నారు. తండ్రియే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ లోపల ఉన్నాడు. ఈ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా తండ్రిలోనే ఉన్నారు కనుకనే వీళ్ళు బయటకు వచ్చారు వివిధ రూపాలలో. కనుక తండ్రిలో ఉన్నవాళ్ళు వీళ్ళే, వీళ్ళలో ఉన్నవాళ్ళు తండ్రి. కనుక ఇది స్వాముడు. కనుక ఆ తండ్రికి నువ్వు ఏమైనా పేరు పెట్టు, ధాత అని పెట్టు, విధాత అని పెట్టు, కాలుడు అని పెట్టు, అగ్ని అని పెట్టు, విశ్వతో ముఖుడు అని పెట్టు, నాన్న అని పిలువు, డాడీ అని పిలువు, తండ్రి అని పిలువు, ఏమైనా పిలువు, కానీ ఆయనే పిల్లల్లో ఉన్నవాడు, ఆయనే ఆయనలో ఉన్నది పిల్లలే. కనుక వీళ్ళు ఇద్దరు కూడా పరస్పరం. నువ్వు ఏదైనా అర్థం చేసుకో, ఇక్కడ ఇద్దరు లేరు, ఉన్నది ఒకరే. కనుక ఈ ఎవనిలో ఈ సర్వస్వము ఉన్నదో, ఎవడి సర్వంలోనూ ఉన్నాడో అనేటువంటిది అర్థం చేసుకోవాలి. నన్ను అందరు మునులు, దేవతలు, బ్రహ్మలు, మనువులు, ఇంద్రుడు, ఇతరులు ఎవ్వరూ కూడా చూడలేరు. పరమేశ్వరుడు సాక్షిభూతుడు, సాక్షి మాత్రుడు, సర్వమును చూస్తున్నటువంటి సాక్షిని ఎవరు చూడలేరు. కానీ ఎవరు చూడగలుగుతారు? అద్వితీయ పరమేశ్వరుడైన నన్ను నిరంతరము వేదాలు స్తుతిస్తుంటాయి, బ్రాహ్మణులు వివిధ వైదిక యజ్ఞాలతోటి అగ్ని స్వరూపుడనైన నన్ను యజిస్తూ ఉంటారు. కనుక ఇవి ఎందుకు చేయడము అనంటే ఆయన్ని దర్శించడం కోసం అన్నమాట. కనుక ఈ వేదాలు ఎందుకు ఉన్నాయి అంటే పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటివి వేదములు. అలాగే బ్రహ్మవాదులు, బ్రాహ్మణులు వీళ్ళు చేసేటువంటి ఆ వేదముల మంత్రములతోటి చేసే యజ్ఞములు పరమేశ్వరుణ్ణి అగ్ని రూపంలో ఆరాధించటము. సర్వలోకాలు లోక పితామహుడనైన బ్రహ్మ, ఈ బ్రహ్మ అనేటువంటి ఆయన ఎవరు? సర్వలోకాలను సృష్టించిన వాడు. బ్రహ్మ భూతాధిపతిని ఈశ్వరుడను, దేవుడను ఆయన నాకు నమస్కరిస్తుంటారు యోగులు అని ఆయనలో
ధ్యానిస్తుంటారు పరమేశ్వరుణ్ణి. ఏమని? ఈయనే లోకములు అన్నింటినీ సృష్టించినటువంటి బ్రహ్మ విధాత ఎవరు? ఆ భూతపతి ఎవరు అనంటే ఆ పశుపతినాథుడు పరమేశ్వరుడు. ఆయనకు నమస్కరిస్తుంటారు, ధ్యానిస్తుంటారు. ఎవరు వీళ్ళంతా? భక్తి అవలంబిస్తున్న వాళ్ళు. నేను సర్వాత్ముడనై, సర్వగతుడనై, సర్వదేవతా స్వరూపుడనై, సర్వ హవిస్సులకు భక్తను, ఫలప్రదాయకుడను. పరమేశ్వరుణ్ణి మనం ఎలా గుర్తించాలి? ఆయన ఎవరు అనంటే ఆయన సర్వ ఆత్ముడు. అన్నింటిలోనూ వేరు వేరు ఆత్మ ఏమీ లేదు, ఉన్నది ఒకటే ఆత్మ. కనుక సర్వ ఆత్మ, సర్వగతుడు. అన్నింటిలోనూ ఇది మనము ఇంతకు ముందు కూడా అర్థం చేసుకున్నాము. ఈ శరీరంలో కణములు ఉన్నాయి. ఈ కణములు అన్నింటిలోనూ జన్యువుల రూపంలో ఉన్నది మళ్ళీ ఎవరు? మీ తండ్రి కదా. కనుక ఒకసారి మీ చెయ్యిని మీరు చూసుకుంటే ఇది కణముల చేత నిర్మించబడింది. ఈ కణములన్నింటిలోనూ జన్యుముల రూపంలో మళ్ళీ మీ నాన్నగారే ఉన్నారు. సర్వగతుడు కదా. కనుక సర్వగతుడు, అన్నింటిలోనూ ఉన్నది మళ్ళీ మీ నాన్నగారే. ఇది మీరు అర్థం చేసుకుంటే ఆ పరమాత్మ జగత్తు సర్వగతుడు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. సర్వదేవతా స్వరూపుడను మళ్ళీ నేనే. ఇంత 3,33 కోట్ల వాళ్ళకి పిల్లలు లేరా? ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ సంఖ్య అంతేనా అని కొందరు విమర్శిస్తుంటారు. పెరిగారు ఏమిటంటారు ఇప్పుడు? అసలు అంతమందే లేరు, ఉన్నది ఒక్కడే. మరి ఆయన ఎవరు అంటే నువ్వు చేసేటువంటి సర్వయజ్ఞములు. యజ్ఞము అనంటే ఏదో ఒక అగ్నిగుండము, అందులో నెయ్యి పోయడము, స్వాహ అని చెప్పని అనడమే అని కాదు. ఇక్కడ యజ్ఞములు అనేక రూపములు. యజ్ఞము అనేటువంటిది మన వేద వాంగ్మయంలో చాలా విస్తృతంగా దాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు మనం చేస్తూ ఉన్నది కూడా యజ్ఞమే. దీన్ని జ్ఞాన యజ్ఞము అని అంటారు. అంటే ఇక్కడ మనకు అగ్నిగుండం లేకపోవచ్చు, సమిధలు లేకపోవచ్చు, అగ్ని లేకపోవచ్చు, మనము అందులో ఈ హవిస్సులు వేయకపోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న యజ్ఞం ఏమిటి? జ్ఞాన యజ్ఞం. ఇది ఈ జ్ఞాన యజ్ఞంలో శ్లోకములు, వాక్కులు, శ్రద్ధ, చెవులు, ఇవి ఇక్కడ సమిధలుగాను, అగ్నిగాను, అగ్నిగుండముగాను ఉన్నాయన్నమాట. కనుక ఈ విధంగా సర్వ హవిస్సులకు భక్త ఎవరు? ఫలప్రదాయకుడు ఎవడు అని అంటే పరమాత్మ. కనుక అన్ని రకములైనటువంటి యజ్ఞములు, కనుక వాటికి ఫలప్రదాయకుడు ఎవడు? భోక్త. ఆయనే భోక్త, ఆయనే. అందుకని బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. మొత్తము బ్రహ్మమయమే. యజ్ఞము బ్రహ్మమయమే, సమిధలు బ్రహ్మమయమే, అగ్ని బ్రహ్మమయమే, చేసే ఆ ఋత్విక్కు బ్రహ్మమయుడే, సర్వము బ్రహ్మమే, భోక్త బ్రహ్మమయుడే, ఫలము బ్రహ్మమయమే. ఇక్కడ విద్వాంసులు, ధార్మికులు, వేదవాదులు అందరూ ఆయన్ని దర్శిస్తారు. ఆయన్ని భక్తితో ఉపాసించే వారికి నేను నిత్యము సన్నిహితుడనై ఉంటాను అని స్వామి మనకు గ్యారంటీ ఒకటి మొట్టమొదటిది ఇక్కడిచ్చాడు. ఏమని? ఇదిగో నన్ను ఎవరైతే తేషాం సన్నిహితో నిత్యం యో మాం నిత్యం ఉపాసతే. గురుదేవులు చాలా మమేకమై
వారు చెప్పినటువంటి ప్రేమపూర్వకంగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక పసిపిల్లాడికి చెప్పినట్టుగా ఆయన పరమాత్మ మనకు చెప్తున్నాడు. గురుదేవులు మనకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఏమని? ఒక్కసారి నన్ను తలుచుకో చాలు, నీ పక్కనే ఉంటాను. పరమాత్మ, పరమేశ్వర, రామ, కృష్ణ, నీ ఇష్టం ఏదో ఒక పేరుతో ఆయన్ని పిలు, ఒక్కసారి నాన్న అని పిలు, నీ పక్కనే ఉంటాడు. అమ్మ అని నువ్వు పూర్తిగా అనకముందే మీ అమ్మ ఎలా అయితే వస్తుందో, పరమాత్మ కూడా అంతే. ఎవరికి? నన్ను భక్తితోటి, నాన్న అనేటువంటిది ప్రేమతోటి, ఆప్యాయతతోటి, కృతజ్ఞత భావంతో, అకుంఠితమైనటువంటి దీక్షతోటి, అంకిత భావంతో, కనీసం ఇంగ్లీష్లో కర్టసీ అంటారు, మినిమం కర్టసీ అంటారు కదా, కనీసంలో కనీసం. నాన్న అని అంటే తక్కువ చెప్పిన అక్కడికి వచ్చి కూర్చునేవాడు ఎవడనంటే నాన్న మాత్రమే. అమ్మ అని అంటే వచ్చి కూర్చునేది అమ్మ మాత్రమే. ఇంకా ఎవ్వరు రారు. పోలీసోడా వాడు సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చివరికి వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అని అంటాడు పోలీసోడు. అదే నిప్పు ఆపేవాడు, అగ్నిమాపకం, ఫైర్ డిపార్ట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత రాసుకోవడానికి, కొంచెం నీళ్లు చల్లడానికి వస్తాడు. వాళ్ళు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక న్యాయమా, ఏళ్ల తరబడి ఆ లాయర్లను పోషించడానికి దానికి న్యాయం ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చింది న్యాయం అవునో కాదో కూడా తెలియదు. కానీ అమ్మ నాన్న మాత్రం మనం పిలవగానే తప్పనిసరిగా వస్తారు. ఇది అర్థమైతే మనకు భగవంతుడు ఎలా వస్తాడో అర్థమవుతుంది. నేను నిత్యం నన్ను భక్తితో ఉపాసించే వారికి అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఉపాసన చేయాలి. పితృయోగ సాధన అనేటువంటిది ఉపాసనగా మనం చేసినప్పుడు తల్లి, తండ్రి, తాత, ముత్తాత మనకంటూ ఉన్నటువంటి ఒక చార్టర్, ఒక యంత్రాంగం, పరమాత్మ సృష్టించినటువంటి యంత్రాంగం మనల్ని మాత్రమే చూస్తూ మన మీద మాత్రమే ప్రేమ ఉన్నటువంటి ఆ పితృదేవతలు వాళ్ళు ఎప్పుడు వస్తారు మన దగ్గరికి అని చెప్పనంటే ఒక్కసారి వాళ్ళ వంక చూసి నమస్కారం చేయి. ఇన్ని నీళ్ళే, ఇన్ని నువ్వులే చాలు, ఇంకేం అవసరం. పోనీ నువ్వులు కూడా ఇవ్వలేవు, అంత దరిద్రంలో ఉన్నావు, పోనీ నీళ్లు కూడా లేదు, కనీసం 2 చేతులు పైకెత్తి నాన్న అని నమస్కారం చేయి, తాత అని నమస్కారం చేయి, చాలు. 7 కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, నిలువు దోపిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాన్న అని నమస్కారం చెయ్యి, వెంటనే నీ దగ్గరే ఉంటాడు ఆయన. ఎవడు? తండ్రి. ఆ తండ్రి ఎవరు? అది కనుక్కో ముందర. ఆ తండ్రే పరమేశ్వరుడు. నువ్వు నాన్న అమ్మల మాహాత్మ్యమే తెలుసుకోలేకపోతే, వాళ్ళనే నువ్వు పిలిస్తే పలికేటట్టుగా చేసుకోలేకపోతే, అందరికీ తండ్రి, అందరికీ తల్లి, వాళ్ళని అసలుకి వల్లే కాదు. పూర్వం మా గురుదేవులు చెప్పేవాడు, పూర్వం 4-5 పిల్లలు ఉండేవాళ్ళు. ఆ 4-5 పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో అమ్మా నాన్నల ప్రాపకం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ చూపు, వాళ్ళ దృష్టి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ నిద్రలు, వాళ్ళ కళలు అన్నీ నా వైపు ఉంచుకోవడం ఎంత కష్టము. 4-5 పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో అది పూర్వం వాళ్ళకి తెలుస్తుంది. అది
ఇప్పుడు ఆ లింగు లిటుకోమంటూ ఒకటి లేక అసలు 1 or none, లేకపోతే 1 or 2, 2 or 1, 1 or none. అసలు పిల్లలే కావాలా, కలిసి ఉంటే సరిపోదా అనేటువంటి తరాలు కూడా బయలుదేరుతున్నాయి. వీళ్ళకి ఏ హితి లేడు. అసలు అమ్మా నాన్న అంటే తెలియదు, వాళ్ళ ప్రేమ ఎలా పొందాలో తెలియదు, వాళ్ళ ప్రేమ పొందడానికి మనం ఏం చేయాలో తెలీదు. ఇక పరమాత్మ లేకపోతే ఇంకొకడు సకల లోక జగత్తు తండ్రి ప్రేమ ఎలా పొందగలుగుతాడు? అసలు వీళ్ళకు ఆ కాన్సెప్టే తెలియదు. గురుదేవులు చెప్పేవాళ్ళు. కనుక 4-5 ఉన్న ఇంటిలో అమ్మా నాన్నలను ఎలా పీస్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఒక లడ్డు ఎలా తెచ్చుకోవాలి, 10 పైసలు ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళ చేత మంచివాడు అని ఎలా అనిపించుకోవాలి, వాళ్ళ చేత ఆశీర్వాదాలు ఎలా తెచ్చుకోవాలి తెలియాలి అని అంటే మన సంసారంలోనే తెలిసిపోతుంది. మనం పుట్టిన చోటే మనకు తెలుస్తుంది. కనుక పరమాత్మ అని అంటే వదిలేసేయండి. ముందు అమ్మ నాన్న, అమ్మ అని పిలిస్తే అమ్మ రాకపోయినా, నాన్న అని పిలిస్తే నాన్న రాకపోయినా మనము ఇంకా ఏం చేసినా వృథానే. కనుకనే పరమేశ్వరుడు కూడా చెప్తున్నాడు, నన్ను భక్తితో ఉపాసించే వారికి నేను నిత్యము సన్నిహితుడనై ఉంటాను. ఎవడైనా ఈయన జగత్తుకు తండ్రి, మరి ఆయన్ని పిలవాలి. ఆయన్ను జగత్తుకు తండ్రి. 4-5 ఇంట్లోనే అమ్మా నాన్నలను మనం లైలు వేయాలన్నా, వాళ్ళని మనం మన వైపుకు ఆకర్షించుకోవాలన్నా, నా కొడుకు అని చెప్పని కట్టి పడేసుకోవాలి అని అంటేనే ఎంత కష్టమైతే మరి జగత్తుకు తండ్రిని ఎలా కట్టిపడేసుకుంటాం? భక్తితో. కనుక ఈయన చెప్తున్నాడు, భక్తితో ఉపాసించే వారికి. ఇది జగత్తుకు తండ్రి అయిన వాడిని ఉపాసించాలి అని అంటే ముందు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఇక్కడి నుంచి ప్రారంభిస్తే అసలు అణిగిమణిగి ఉండడం అంటే ఏమిటి, అమ్మా నాన్నలకు మనము ఎలా సేవలు చేయాలి, వాళ్ళు మన పట్ల ఎలా ప్రసన్నులవుతారు, ప్రసన్నులైతే ఎలా అనుగ్రహిస్తారు, ఏం ఇస్తారు, ఏం ఇవ్వరు, ఏం చెబుతారు, ఎలా చెబుతారు, ఇవన్నీ కూడా మనకు ముందు ఒక ట్రైలర్గా ఇచ్చేదే ఈ పితృదేవత ఉపాసన. ఎందుకని? వీళ్ళకి ఇంకా వేరే పనేం లేదు. తన కుమారులను, తన పిల్లలను, తన మనవాళ్లను, తన ముని మనవాళ్లను చూడటమే వీళ్ళ డిపార్ట్మెంట్. కనుక ఇది మనం చేయవలసింది. అది ఎందుకు ఇక్కడ స్పష్టంగా గ్యారంటీ ఇస్తున్నాడు, నువ్వు పిలవగానే నేను వస్తా, నీతోటి నిత్యము ఉంటా, నీ వెంటే ఉంటా, ఎప్పుడు భక్తితో నన్ను ఉపాసించు. ధార్మికులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు నన్ను ఉపాసిస్తారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు. మరి జగత్తుకు తండ్రి కదా ఆయన. తల్లి తండ్రి ఎవరికి లేరు. కనుక మీరు చేయవలసింది ఏమిటి అని అంటే ఈ ఉపాసించటము. అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఆనంద స్వరూపమైన పరమపద స్థానం లభిస్తుంది. పరమాత్మ పరమపద స్థానం లభించాలి అని అంటే ఎప్పుడు లభిస్తుంది మనకు? ఇప్పుడు లభిస్తుంది. 10 మంది ఉన్న ఇంటిలో పోనీ అవి తీసేయండి, ఇప్పుడు సాధ్యం ఎవరికి కాదు కాబట్టి ఓకే, ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీసులో మీ టీం లీడరో, మేనేజరో, ఇంకొకడో ఉంటాడు కదా, వాడిని కట్టేసుకోవటం ఎలాగ, నా గుప్పెట్లో పెట్టుకోవడం ఎలాగా? ఇదేనా మనకు అవసరమే కదా. అక్కడైనా చేతనవ్వాలి అని అంటే ఇంట్లోనే నువ్వు అది ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో అయితే ఇంకా తేలిక.
నువ్వు ఆమెకే పుట్టావు, ఆయనకే పుట్టావు, వాళ్ళిద్దరు అమ్మా నాన్న వాళ్ళని ప్రసన్నం చేసుకోవడము, ఆకర్షణ చేసుకోవడము, వాళ్ళని నీ జేబులో పెట్టుకోవడము ఎంత తేలిక. అదే నీకు చేత కాకపోతే ఇంకా ఆఫీసర్లను ఏం చేయగలుగుతావు, లేకపోతే కస్టమర్లని ఎలా అట్రాక్ట్ చేసుకోగలుగుతావు, ఏమీ చేయలేవు. కనుక బేసిక్ థింగ్, దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కనుకనే చెప్తున్నాడు, ఎవరికి దీనికి మళ్ళీ మినహాయింపేం లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు అందరూ కూడా భక్తి కలిగి ఉండి, 2 శ్లోకాల్లో చెప్పాడు దీన్ని. ఓకే, వాళ్ళైతే ఏదో యజ్ఞాలు, యాగాదులు ఇది అని అంటాడు. ఇవేళ్ళైనా సరే అందరికీ కూడా భక్తి కలిగి ఉంటే చాలు, కాలక్రమంలో నన్ను చేరుకుంటారు అని చెప్పాడు. ఇక్కడి నుంచి స్వామి మనకు గ్యారంటీస్ ఇస్తున్నాడు. ఏమని? నా మద్భక్త వినశ్యంతి మద్భక్త ఈత కల్మషాః. నా మద్భక్త న వినశ్యంతి, లేకపోతే నా మద్భక్త వినశ్యంతి. ఆ భక్తుడు ఎన్నటికీ నశించడు. అమ్మా నాన్నల్ని నమ్ముకున్నావు అనుకో, ఎక్కడికైనా వెళ్ళు, ఎవరి దగ్గరికైనా వెళ్ళు, ఏదైనా సరే అక్కడ ఏంటి నీకు నేరము, శిక్ష, ఇంకొకటి అని అమ్మా నాన్నల దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఈ తప్పు చేశాను, తప్పు నువ్వు చెప్పక ముందే వాళ్ళు గ్రహించి నిన్ను అందులో నుంచి ఎలా బయటపడేయాలా అని ఆలోచించేవాడు అమ్మా నాన్న ఒక్కళ్ళే. ఇక బయట ప్రపంచం మొత్తం పోలీసు వాళ్ళు, లాయర్లు, కోర్టులు, ఇంకొకటి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, నిన్ను ఎలా ఇరికించాలి, నిన్ను ఇంకోటి ఎలా చేయాలి అన్నీ ఉండేవాళ్లే తప్ప నువ్వు చేసిన దాన్ని క్షమించడమో లేదా ఎప్రిషియేట్ చేయడమో అనేటువంటిది కేవలము అమ్మా నాన్న మాత్రమే చేస్తారు. కనుకనే భగవంతుడు చెప్తున్నాడు, నన్ను ఆశ్రయించావు అనుకో, మద్భక్త న వినశ్యంతి, వాళ్లకు నశించడం ఉండదు. ఎందుకని? సదా నేను వాళ్ళతోటే ఉంటాను కాబట్టి. అమ్మా నాన్న ఎలా అయితే కాపాడతారో నేను అలా వాళ్ళని కాపాడుతాను. ఎందుకని? నీ జగత్తుకు తండ్రిని రా, మిమ్మల్ని అందరినీ. నా భక్తులు పాపాలు పోతాయి. ఎవరైనా సరే నా భక్తుడు నశించడని ఈ ప్రతిజ్ఞతో ఆదిలోనే చేశారు. ఈ ప్రతిజ్ఞను నేను మామూలు కాదు, ఆదావేతత్ ప్రతిజ్ఞాతాం, ఆదావేతత్ ప్రతిజ్ఞాతం నా మే భక్త ప్రణశ్యతి. మళ్ళీ ఇంకోసారి చెప్పాడు. ఒకే శ్లోకంలో ముందు చెప్పాడు, చివరా చెప్పాడు. వినశ్యంతి అని ఒక చోట, ప్రణశ్యంతి నా మే భక్త న ప్రణశ్యంతి. అంటే మనం ఏం చెప్తాం? ఇక ఒక్కసారి చెప్తున్నా, 2 సార్లు చెప్తున్నా, 3 సార్లు చెప్తున్నా, గుర్తుంచుకో అని అంటాం చూడండి మనం. అలాగే స్వామి కూడా ఒకే శ్లోకంలో నా వినశ్యంతి నా ప్రణశ్యతి అని 2 సార్లు చెప్పాడు. ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నాను రా అని స్వామి మనకు అతని ఇంకొకటి మళ్ళీ ఏంటి? నా భక్తుని నిందించే మూఢుడు నన్ను నిందిస్తున్నాడు. నా భక్తుని నన్నేను సేవించాల్సిన అవసరం లేదు. నా భక్తుణ్ణి తిట్టకు, నా భక్తుణ్ణి సేవించు, పూజించు, నన్ను పూజించినట్టే లెక్క. ఇది మళ్ళీ ఎందుకు అని చెప్పానంటే భాగవతోత్తములు. ఎందుకని? నువ్వు ఎవరిని పూజిస్తున్నావు అన్నదాన్ని బట్టి నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు ఏమవుతావు అనేటువంటిది తెలుస్తుంది. మనకు ఎవరు ఆరాధ్య దైవాలు అని చెప్పానంటే
ఇదిగో ఫలానా సినిమా స్టార్లు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిని ఈ సామాజిక మాధ్యమాలు తీసుకుని వస్తున్నాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మేము చూసి నవ్వుకుంటున్నాం. కొంతమంది చెప్తున్నారు, ఇగో నువ్వు ఫలానా నటుడు, వాడు అంతటి వాడు ఇంతటి వాడు అది అని అనుకుంటావు, వాడంత పైకి వెళ్ళేవాడు ఇంకోడు లేడు. వాడు 11 కోళ్ళు తింటాడు, 20 మేకలు తింటాడు పూటకి, ఇంకొకటి అని చెప్పేవాడు ఒకడైతే వాడంత దగులుబాజీ వాడు ఇంకోటి లేడు. ఇంకొకటి ఇంత చేస్తే ఏమిటనంటే ఆ నటులే మనకు. కనుక భక్తులను ఎందుకు సేవించడము, భక్తులను ఎందుకు పూజించడము అని చెప్పనంటే, వీళ్ళు ఆ పరమాత్మని చూస్తూ ఆ పరమాత్మని సేవిస్తూ ఉన్నవాళ్ళు. వాళ్ళైతే నువ్వు వాళ్ళతోటి ఉన్నావనుకో, నువ్వు కూడా ఆ పరమాత్మ వైపు వెళ్తావు. లేదు ఇవో నాకు ఫల స్టారు వాడు ముఖ్యము అని అంటే, వాడెంత దగులుబాజీ వాడైతే నువ్వు అంత దగులుబాజీ వాడి అవుతావు. కనుకన మనం ఏం చేయాలి అని అంటే, ఆ మార్గంలో మనకంటే ముందు ఉన్న వాళ్ళు ఆ భక్తులైన వాళ్ళని మనం సేవించటము అనేటువంటిది ఇక్కడ స్వామి మనకు చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం మత్ ఆరాధన కారణాత్ యో మే దదాతి నియతః సా మే భక్తి ప్రియో మతః. ఇంతకు ముందే పత్రం పుష్పం ఫలం తోయం యో మద్భక్తస్వమే ప్రియ అనుకో భగవద్గీతలో కూడా వస్తుంది. భక్తితోటి ఏమైనా ఇయ్యరా, నాకు ఏమి ఇస్తావు, ఇది నీళ్ళు ఇస్తావా, ఇంత పత్రం ఇస్తావా, ఇంత పువ్వు ఇస్తావా, లేదు ఇంత ఫలం ఇస్తావా, ఏమైనా ఇయ్యి, నాకు ఆరాధన నియమంతో నియమపూర్వకంగా ఇయ్యి, ఏదో ఒక నియమం ప్రకారంగా ఇయ్యి. చాలా ఒకళ్ళు ఎందుకు ఈ పితృదేవత అర్చనను మనం చెయ్యాలి, నువ్వు ఇచ్చే నీళ్లు వాళ్ళకి వెళ్తాయా, నువ్వులు వాళ్ళకి వెళ్తాయా, పిండాలు వాళ్ళకి వెళ్తాయా అని చెప్పానంటే, దానికి ఒకటే అర్థం చేసుకోండి. నీళ్లు, ఇది నీళ్లు తీసుకుని ఇలా కింద పారపోసావు చేతిలో వేసుకుని, నాన్న నీకు అని చెప్పని ఏం పోయింది? కనీసం ఆ నీళ్లు అయినా ఇవ్వకుండా ఉన్నటువంటి కరుడుగట్టిన తీవ్రవాదమైనటువంటి నికృష్టమైన నీ మనస్సు ఎంత ఎండిపోయింది, ఎంత బండబారింది, ఎంత కుళ్ళిపోయింది అనేటువంటిది మనం చూసుకోవాలి. ఏమడుగుతున్నాడు? నీళ్ళు ఇరా నాయన, కొంచెం ఇది ఉంటే ఒక ఇంత ఆకు ఏదో ఒకటి అక్కడ పోతూ పోతూ ఒక గడ్డి పరకిలా తీసి వినాయక అని చెప్పి నేను వేయి చాలు, పోయిందా ఉందా గడ్డి పరక. పత్రం పోని ఒక పువ్వు, ఇంకా నీకు కొంచెం ఇంత పువ్వు ఎక్కడి నుంచైనా సరే. ఇప్పుడు చూడండి, మనం పొద్దున్నే కనుక అంటే మార్నింగ్ వాకింగ్ అని చెప్పని వెళ్తారు అంతా. ఈ మార్నింగ్ వాకింగ్లో చాలా ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. పొద్దున్నే చేసే పని ఏంటంటే దొంగతనం. వెళ్తూ ఉంటారు. ఏ ఇంట్లో నుంచి పూల చెట్టు వచ్చి రోడ్డు మీదకి ఇలా వాళ్తూ ఉంటుందో వాటిని కోసుకోవడము, కవర్లో వేసుకోవడం, ఇంటికి వచ్చి పుష్పం పూజ చేయటము మనం చేస్తూ ఉంటాం. సరే, నువ్వు అలా తెచ్చావా, కొడుకు తెచ్చావా, ఇంకొకట పెంచి వేసావా, ఇంకొకట ఏదైనా కానీ కనీసం ఎక్కడి నుంచైనా తెచ్చైనా నువ్వు కనీసం ఒక పుష్పం ఇంకొంచెం బాగుంటే నీళ్ళు కొంచెం ఆకి, లేకపోతే ఒక ఇంకొంచెం నీకుంటే ఒక చిన్న ఫలం పోనీ ఇలా పెట్టుకో. ఇలా రివర్స్ ఆర్డర్లో రండి. ఒక పండి, ఒక పువ్వు, ఒక ఆకి, కనీసం నీళ్ళీరా.
నీళ్ళిచ్చిన అమ్మ నీళ్ళిచ్చావు అని చెప్పనని సంతోషిస్తారు. నాకు ఇష్టమైన వాడు సోమే స్వమే భక్త సమయప్రియ. నేను జగత్తుకు మొదటి పరమేష్ఠి అయిన బ్రహ్మను సృష్టించాను, దాని నుంచి వేదాలను సృష్టించి ఆయనకిచ్చాను. పరమాత్మే మొట్టమొదట బ్రహ్మను సృష్టించి తన నుంచి వెలువడిన వేదాలు ఇచ్చాడు. వేదాలు ఎవ్వరూ రాయలే. చాలామంది వేదవ్యాసుడు వేదాలు రాశాడు అని అంటారు. వేదాలని ఎడిట్ చేశాడు ఆయన. అవి వేదాలు ఎవ్వరూ రాసింది కాదు. ద్రష్టలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పరాపశ్చంతి మధ్యమ వైఖరి అనేటువంటి వాక్కుల్లో వాళ్ళు ఆ పరమాత్మ నుంచి వెలువడినటువంటి వాటిని చూసిన వాళ్ళు. అవి అలా ఆ స్వామి దగ్గర నుంచి బ్రహ్మదేవ వెలువడగా వాటిని పరావాక్కులో నుంచి అవి బ్రహ్మదేవుడికి వెళితే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అలా 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 మన వరకు వచ్చాయి వేదములు. నేను ఎల్ల యోగులకు అవ్యయుడనై గురువును, ధార్మికులకు రక్షకుడను, వేద విద్వేషులకు సంహారకుడను. ఎవరైతే పరమాత్మ స్వరూపము అంటూ ఒకటి ఉన్నది, పోని తీసేయండి, నాన్న అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని విశ్వసించు. విశ్వాసం ఏంటి? ఆయన లేకపోతే నువ్వు ఎక్కడ పుట్టావు కనుక ఆయన్ని వరకు నువ్వు బాగా చూసుకో చాలు. నీకు ఇంకా ఏ మతం అవసరంలా, కులం అవసరంలా, పూజ అవసరంలా, పునస్కారం అవసరం, ఏమీ అవసరంలా. కనుక తండ్రిని సేవించు చాలు. ఇంకా అంతకు మించినటువంటి ఇంకొకటి లేదు. అది చెయ్యవు, ఎస్, నీవు ఆటోమేటిక్గా విద్వేషి అవుతావు. వేద విద్వేషి అంటే బ్రహ్మ విద్వేషి అవుతావు. బ్రహ్మ విద్వేషి ఎప్పుడేయో ఇంకా అల్టిమేట్గా ఆయన రూపంలో మళ్ళీ వేరే శిక్షను పొందవలసి వస్తుంది. యోగులను సర్వ సంసారాల నుంచి విడిపించేవాడను నేనే. సంసారంలో పడవేసేవాడు ఆయనే, సంసారంలో నుంచి తీసివేసి మోక్షం ఇచ్చేవాడు ఆయనే. కానీ ఆయన మాత్రం సంసార రహితుడు. సంసారానికి కారణం ఆయన, సంసారానికి కారణం ఆయన అన్నంత మాత్రాన ఆయన సంసారం కాదు. నేనే సంహారకుడను, సృష్టికర్తను, నేనే పరిపాలకుడను, మాయావిని. నా శక్తి అయిన మాయ లోకాలను మోహింపచేస్తూ ఉంటుంది. ఎస్, సృష్టి, స్థితి, లయం, వీటిల్లో మనకు అందరినీ మోహింపజేసి దానికి కట్టిపడేసేటువంటి మాయావి ఆయన. నా పరశక్తియే విద్య అని ప్రశంసింపబడుతున్నది యోగుల హృదయంలో ఉండి. దానితో అంటే విద్యతో మాయను నశింపచేస్తాను. ప్రపంచాన్ని చూసేటువంటి దృష్టి మారాలి అని అంటే మీకు విజ్ఞానం ఉండాలి. ఏదో ఒక చూడాలి అని అంటే నాకు ఈ కళ్ళజోడు మీకు ఎలా అవసరమో ఇలాంటి ఒక పరికరం మనకు అవసరం ఉంది బుర్రలో. అదేంటి? విజ్ఞానం. ఆ విజ్ఞానం మనకు ఏమిటి అని అంటే విద్య. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ వాట్ వీ షుడ్ గెట్. విద్య అది మనకు కావాల్సింది. అది లేకపోతే వచ్చేటువంటిది ఆ విద్య, మాయ. ఇతరులకి పరమాత్మకు లేదా పరమాత్మ భక్తులకు లేదా సాధకులకు ఉన్న తేడా ఏమిటి అని అంటే కనీసం వాడికి తాను ఏం తప్పు చేస్తున్నామో తెలుసు. అజ్ఞానంలో ఉన్న వాడికి అది కూడా తెలియదు. అదే తేడా.
ఓహో నేను తప్పు చేస్తున్నాను అనేటువంటి తెలుసుకొని చేసేవాళ్ళు రేపు మానేసేటువంటి అవకాశం ఉన్నది. అసలు నేను తప్పు చేస్తున్నాను అనేటువంటిదే తెలియకపోతే నువ్వు మానేసే అవకాశం ఎక్కడున్నది? ఇదే తేడా. కనుక ఏం ముఖ్యము అని అంటే విద్య ముఖ్యం. ఆ విద్య ఏంటి? బ్రహ్మ విద్య నీ దగ్గర ఉంటే, ఈ ఈశ్వర గీత నీ దగ్గర ఉంటే, గురుదేవులు చూపిస్తున్న మార్గంలో నువ్వు ప్రయాణిస్తే ఈ నిన్ను మోహపరిచి కట్టిపడేస్తున్నటువంటి ఈ ప్రపంచపు బంధనాల్లో నుంచి బయటపడగలుగుతావు. రియల్ ఫాదర్, రియల్ తండ్రి ఎవరు, తల్లి ఎవరు అనేటువంటిది నువ్వు చూడగలుగుతావు. నీ కుమారుడు ఎవడు అనేటువంటిది నువ్వు చూడగలుగుతావు. అప్పుడు నీ సంసారం చాలా చక్కగా ఉంటుంది. సర్వశక్తులకు ప్రవర్తకుడను నివర్తకుడను నేను. ప్రవర్తకుడు సర్వశక్తులు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. టైం, మ్యాటర్, ఎనర్జీ. సో ఈ మూడు ట్రయాంగిల్లో ఆల్ ఎనర్జీస్, వాటిని స్టిమ్యులేట్ చేసేదైనా లేదా కంట్రోల్ చేసేదైనా ఎనర్జీ. సెల్ ఫోన్ ఉంది మీ దగ్గర, ఆ సెల్ ఫోన్కి ఎంత కరెంట్ రావాలి అని అంటే దానికి నియంత్రణ ఉంది. దాంట్లో ఫాస్ట్ చేసేయాలి అని చెప్పాలంటే తీగ. ఇవి రెండు ఉంటేనే కదా నీకు ఛార్జర్ వచ్చేటువంటిది. అవి రెండు కూడా ఎవరు? నేనే. అన్నిటికీ ఆధారమైనటువంటి వాడను నేనే. అమృత విధానం నేను అధిష్ఠించిన నా రూపమైన నా ఒక శక్తి బ్రహ్మరూపం ధరించి ఈ జగత్తును సృష్టిస్తుంది. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు స్వామి. పరమాత్మ ఆ అవ్యక్త స్వరూపంగా మహార్ణవంగా ఉన్నటువంటి ఆయన ఈ సృష్టి చేయడం కోసము అని చెప్పని బ్రహ్మ రూపంలో ఆయన ఉద్భవించి ఈ సృష్టిని చేస్తున్నాడు. నా మరొక విపులమైనటువంటి శక్తి అనంతుడు, జగన్నాథుడు, జగన్మయుడు అయిన నారాయణుడు ఈ జగత్తును రక్షిస్తున్నాడు. నా పక్కనే కూర్చున్నాడు కదా నారాయణుడు. ఇద్దరు ఒకే దాని మీద కూర్చున్నాడు కదా. కనుక పరమేశ్వరుడు పరమాత్మ స్వరూపంలో ఉండి చెప్తున్నాడు. పరమాత్మ కాన్షియస్లో ఉండి చెప్తున్నాడు. ఈ నారాయణుడు జగత్తును రక్షిస్తున్నాడు. ఇక నా మూడో రూపం మనం ఏమనుకుంటాము? బ్రహ్మ త్రిమూర్తుల్లోనంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటాం. మరి ఈయన ఇప్పుడు పరమేశ్వరుడు హోదాలో ఉన్నాడు కదా ఈ ఈశ్వర గీత చెబుతూ. కనుక మరి మూడో ఆ లయం చేసేది ఎవరో చెప్తున్నాడు. నా మూడవ మహాశక్తి కాలుడనే పేరు గల రుద్ర రూపమనబడిన సకల జగత్తును సంహరిస్తుంది. దిస్ ఈస్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ స్టాంజా. ఏంటిది? తృతీయ మహతీ శక్తిర్నిహంతి సకలం జగత్ తామసీ మే సమాఖ్యాత కాలాఖ్య రుద్ర రూపిణి. తామసి అనంటే దుర్గామాత, కాళికాదేవి. ఈ రెండు రూపములు మనకున్నాయే అమ్మవారు. ఎందుకంటే శంకరుడు ఇప్పుడు పరమాత్మ స్వరూపంలోకి వెళ్ళిపోయాడు కదా, ఆయన అక్కడున్నాడు కదా. కనుక ఈ దీంట్లో ఈ మూడవ స్థానంలో దుర్గామాతను చెప్తున్నాడు. తామసి అనంటే మనకు స్కాంద మహాపురాణంలో మహామాయ నగోత్పన్న తామసి చధ్రువా తథా. అమ్మవారికి 1000 నామాల్లో తామసి దుర్గామాతకు ఉన్నటువంటి పేరు. తరుణి తుందిలా తోందా తామసి తామస ప్రియా, తామసి తామస ప్రియా.
రుద్రయామలాంతర్గతంలో ఇది ఉన్నది. అమ్మవారి దుర్గాదేవి పేర్లు అన్నమాట. కనుక బ్రహ్మ, విష్ణువు, దుర్గాదేవి ఈ ముగ్గురు. బ్రహ్మ సృష్టించడం, విష్ణువు పోషించడం, దుర్గాదేవి సంహారకర్త్రి. మరి పరమేశ్వరుడు ఈ ముగ్గురిని కూడా సృష్టించిన వాడు. ఈ విధంగా సృష్టి మొత్తాన్ని కూడా భక్తి యోగ సాధనలో స్వామి మనకు తాను ఆ పరమేశ్వర స్వరూపము అని చెబుతూ తన ప్రతిరూపమైనటువంటి అమ్మవారిని సంహారకర్త్రిగా, సంహారము చేసేటువంటి జగన్మాతగా తన స్థానంలో, 3వ స్థానంలో అమ్మవారిని కూర్చోబెట్టి మనకు ఈ సృష్టి రహస్యాన్ని చెప్తున్నాడన్నమాట. ఈ విధంగా కార్తీక మాసంలోని చతుర్దశి అనదగినటువంటి ఈ రోజున మనము ఈ పరమేశ్వరుడు చెప్పినటువంటి ఈశ్వర గీతను, గురుదేవులు చూపించిన మార్గంలో మనము అధ్యయనం చేస్తున్నాము. ఈ అధ్యయనము ఇక రేపటితోటి మనకు ఈ కార్తీక మాస సాధన మరలా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుంది, వాయిదా పడుతుంది. ఎందుకనంటే ఇలాంటి సాధనలను మనము అయిపోయింది అని చెప్పుకోకూడదు. కనుక రేపు మళ్ళా వచ్చి గురుదేవుల ఆశీర్వాదాలతోటి వాడి వాక్కులు మన శరీరము నుంచి, మా శరీరము నుంచి, మా వాక్కు నుంచి వచ్చి మీకు చేరాలని, మీకు చేరుతున్నప్పుడు మేము కూడా వినాలని ఆ పరమేశ్వర జ్ఞానం మనకందరికీ కలగాలని గురుదేవులను ప్రార్థిద్దాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.